హరే కృష్ణ. వెల్కమ్ టు అన్నపూర్ణ న్యాచురల్ ఫార్మ్స్. ఈరోజు హార్వెస్టింగ్ అయితే కొన్ని నేను చేస్తున్నాను, కొన్ని మా బాబుతో చేపిస్తున్నాను. ఎందుకు పిల్లలతో చేపిస్తున్నానంటే పిల్లలతో ఇలాంటి పనులు చేపించడం వల్ల వాళ్ళు చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతారు. అంతేకాకుండా వాళ్ళు మనం చెప్పిన దానికన్నా కూడా వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి అంటే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ కూడా వస్తుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట. చెట్టు పెరగడానికి, వాటి ఫ్లవరింగ్ రావడానికి, ఫ్రూటింగ్ రావడానికి ఎంత కష్టం ఉంటుంది, దాని వెనకాల ఎన్ని రోజులు పడుతుంది అసలు ఒక ఫ్లవర్ రావడానికి, ఒక ఫ్రూట్ రావడానికి చెట్టుకి అనేది పిల్లలకు కూడా తెలుస్తుంది అనమాట. మనం ఎప్పుడు డైరెక్ట్గా తెచ్చేసి వంట చేసేసి వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వెళ్ళేసి తీసుకొచ్చేసి చేసుకొని తినేయడమే కదా అని అనుకుంటారు. అది కాకుండా వాళ్ళకి అలా కాదు, ఇలా ఇంత టైం పడుతుంది దాన్ని చేయడానికి, అది తయారవ్వడానికి అని తెలిస్తే వాళ్ళు కూడా ఫుడ్ వేస్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ అది చూడండి, మా బాబు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంటే హార్వెస్ట్ చేస్తుంటే. నేను వాడిని అడిగాను, అరే నీకు ఎలా అనిపిస్తుందిరా హార్వెస్ట్ చేస్తూ ఉంటే అంటే, చాలా హ్యాపీగా ఉంది మమ్మీ నిజంగా. అంటే ఎప్పుడు మనం పోయి బయటికి పోయి తీసుకొచ్చేస్తాం కదా, ఇలా మనమే మన టెర్రస్ మీద వచ్చేసి టెర్రస్ నుంచి ఇలా అన్ని ఫ్రూటింగ్ మనమే కట్ చేస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మమ్మీ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో అందుకని పిల్లల్ని కూడా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయండి. అంటే దానివల్ల వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇవాళ అయితే వాడు కొన్ని బంతి పూలు అండ్ కొన్ని బెండకాయలు, అలాగే కొన్ని వంకాయలు, కొన్ని టమాటాలు వరకు హార్వెస్ట్ అయితే చేయించాను వాటితోటి. అండ్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి అన్నిట్లో. సో దానివల్ల వాళ్ళు కూడా ఎప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్స్ అవే కాకుండా కొంచెం ఇలాంటివి కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది వాళ్ళకు కూడా, మనం అంటే ఫుడ్ గురించి. ఇదేంటో ఎర్ర తోటకూర అండి. ఈ ఎర్ర తోటకూర కూడా చాలా బాగుంటుంది టేస్ట్. మేమైతే రెగ్యులర్గా తింటున్నాము. ఒక 15 డేస్కి ఒకసారి అయితే హార్వెస్ట్ చేస్తూ ఉంటాను ఎర్ర తోటకూర. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు నార్మల్ తోటకూర కాకుండా ఇలా ఎర్ర తోటకూర కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.